ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము. Cursed is the one who trusts in man, who draws strength from mere flesh and whose heart turns away from the Lord. జెర్మయా చాప్టర్ 17 వర్స్ 5. ఈ రోజుకు గాను కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కొన్ని సందర్భాల్లో దేవుని కంటే మనుషులకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ ఉంటాం. మనుష్యులే మనల్ని పోషిస్తున్నట్లు, వారి వల్లనే మనం బ్రతుకుతున్నట్లు, వారు లేకపోతే మనం లేనట్లు చేస్తూ ఉంటాం. అయితే మనము అలాంటి ఆలోచన విధానం కలిగి ఉండడం తప్పు. లేఖనములు సెలవిస్తున్నాయి, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. మనుష్యుణ్ణి నమ్మి పాడైన వారు, మోసపోయిన వారు, కోల్పోయిన వారు ఉన్నారు, కానీ దేవుణ్ణి నమ్మి పాడైపోయిన వారు లేరు, మోసపోయిన వారు లేరు, కోల్పోయిన వారు లేరు. ఆయన సర్వ సృష్టికర్త అయిన సజీవుడైనటువంటి దేవుడు. ఆయన మనపక్షంగా పోరాడతాడు, ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు. ముఖ్యంగా సమస్యలు వస్తే మనల్ని వదిలివేసి ఒంటరిని చేసి వెళ్ళిపోడు. ఈ రోజున బహుశా నీవు నీ హృదయమును దేవుని నుండి తొలగించుకోవాలని అనుకుంటున్నావేమో. దేవుని సన్నిధికి వెళ్తే ఏమొస్తుంది? 3 గంటలు టైం వేస్ట్, తలుపులు మూసుకొని ప్రార్థిస్తే ఏమొస్తుంది? బైబిల్ చదివితే ఉపయోగం ఏంటి? ఎన్నో రోజులుగా చేస్తున్న ప్రయోజనం లేదు. అదే మనిషిని కాకాపడితే, మనిషిని పొగిడితే, అధికారులతో స్నేహం పెంచుకుంటే, ధనవంతులతో సహవాసం కలిగి ఉంటే వారే నాకు ఆపదల్లో సహాయం చేస్తారు, అడిగింది చేసి పెడతారు, ఏమైనా లోటు వస్తే చూసుకుంటారు అని ఆలోచిస్తున్నావేమో. లేదు, అవన్నీ సాతాను నీకు చూపించే అందమైన అబద్ధాలు. వాడు నిన్ను మోసపరచుదాం అని చేస్తున్నటువంటి ప్రయత్నాలు. మన హృదయమును మనము దేవుని నుండి తొలగించుకొని ఈ లోకం వైపు మరలాలి అని, మనము శాపగ్రస్తులం కావాలని, మనము ఆశీర్వదింపబడొద్దు, మనము అనారోగ్యముతో, వ్యాధులతో, అప్పులతో, అశాంతికరమైనటువంటి జీవితం జీవించాలని వాడి ప్లాను. మనుషుల వైపు చూస్తే ఏం రాదండి, వారు నిమిత్త మాత్రులే, వారు సాధారణమైన వారే. వారి ధనం చూసో, వారి అధికారం చూసో, వారి జ్ఞానం చూసో మోసపోయి వారి ముందు యేసయ్యను తక్కువ చేయకు. వారికి కలిగినది తాత్కాలికమైనదే, అశాశ్వతమైనదే, ఇంతలో కనబడి అంతలోనే మాయమైపోయేవారే. కానీ మన దేవుడు నిత్యుడు, అనంతుడు, గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, క్షణములోని జీవితాన్ని మార్చగలవాడు, అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయగలడు. ఒక ప్రాంతంలో 2 భిక్షగాళ్ళు ఉండేవాళ్ళు. ఒకడు దైవభక్తి కలవాడు, ఇంకొకడు మనుషులపై ఆధారపడేవాడు. ఒకరోజు వారున్న మార్గంలో రాజు వెళ్తుంటే దైవభక్తి లేని భిక్షగాడు రాజును పొగుడుతూ, రాజును వేడుకుంటూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాడు. కానీ ప్రక్కనున్న ఈ భిక్షగాన్ని రాజు చూసి, ఏమయ్యా నీకేం వద్దా, నన్నేమి అడగలేదు అని అన్నాడు. అయ్యా రాజుగారు, నా దేవుడు మీ హృదయము త్రిప్పితే మీరే నాకు ఏదో ఒకటి ఇస్తారు అని దీనంగా పలికాడు. అక్కడ నుండి వెళ్ళిన రాజుగారు, నన్ను అడిగిన వానికి ఏదైనా మంచి చేయాలని, సహాయం చేయాలని ఒక పాయసం డబ్బాలో అడుగున కొన్ని బంగారపు నాణేలు వేసి ఆ భిక్షగానికి పంపిస్తాడు. మరుసటి రోజు అక్కడ ఒక్కడే భిక్షగాడున్నాడు. అతడు రాజును పొగిడిన వాడే. ఏంటి నాయనా, నేను నీకు పంపిన పాయసం తిన్నావా అని అడిగితే, తిన్నానండి, కడుపు నిండిపోయిందని, చివరకు మిగిలింది నా ప్రక్కనున్న భిక్షగానికి ఇచ్చాను అని అన్నాడు. అప్పుడు రాజు కూడా గ్రహించాడు, దేవుణ్ణి నమ్ముకొనుట ఆశీర్వాదమే, ఆయనే తన బిడ్డలను ఆదరిస్తాడు, దీవిస్తాడు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మనుష్యులను మనకి ఆధారముగా
ఎప్పటికీ చేసుకోవద్దు. ఎందుకంటే ఆ ఆధారం ఎప్పుడైనా తెగిపోవచ్చు. వారు పరిస్థితులకు లోబడేవారే కానీ పరిస్థితులను మార్చగలిగిన వారు కాదు. కాలముతో నడిచేవారే కానీ కాలాన్ని ప్రభావితం చేయలేరు. కాబట్టి మన హృదయము ఎప్పటికీ మన దేవుడైన యేసయ్య పైన నుండి తొలగింపవద్దు. ఎప్పుడైతే యేసయ్యను నమ్మడం మానేస్తామో అదే మనకు శాపం, అదే మనకు అశాంతి, అదే మనకు బలహీనత, సాతానుకు అదే బలము కూడా. కాబట్టి మనము మన ఆశ్రయము, మన ఆధారము, మన యొక్క నమ్మకము, మన విశ్వాసము అన్ని సర్వశక్తిమంతుడైన దేవుని పైనే పెట్టాలి. ఆయనతోనే కొనసాగాలి. అదే మనకు ఆశీర్వాదం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడవు, ఆలోచన కర్తవు, ప్రేమామయుడువి, కృపామయుడువు, జీవం కలిగిన దేవుడవు, జీవాధిపతివి తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు అంటున్నావు తండ్రి. అవునయ్యా, ఎవరైతే శాపములో ఉన్నారో ప్రభా, ఎవరైతే మీకు దూరమై బ్రతుకుతున్నారో వారిని మార్చండి నా ప్రభా. అవునయ్యా, మనుషులు నమ్మారు, మోసపోయారు, రిక్తులుగా ఈ రోజున ఉన్నారు ప్రభా. అట్టి బిడ్డలను మీరు ఆదరించండి, లేవనెత్తండి, బలపరచండి. అయ్యా, ఎవరైనా మీ యొద్దకు వస్తే వారిని ఎప్పుడు కూడా త్రోసివేయనంటున్నావు ప్రభా. అట్టి మనసును వారికి దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రభా మిమ్మల్ని నమ్ముకొని బ్రతుకుతున్నారో వారి జీవితంలో కార్యాలు జరిగిస్తున్నామని వేడుకుంటున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభా అయ్యా ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నా ప్రభా. అవునయ్యా, మరి నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారో అయ్యా వారిని మీరు ముట్టండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి, వారిని మీరు స్వస్థపరచండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు ప్రభా. కార్యాన్ని జరిగించి అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం. అయ్యా, మరణాన్ని కూడా జీవముగా మార్చండి, అవమానాలన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చండి, శాపమును కొట్టివేసి దీవెనగా మార్చండి. అవును ప్రభా, అదే విధంగా నా ప్రభా మారా వంటి జీవితాలను మధురముగా మార్చమని వేడుకుంటున్నాం. కుటుంబములో తండ్రి నెమ్మది లేనటువంటి స్థితిని తీసివేసి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ప్రసాదించమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు మరి తండ్రి అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి. అయా, అప్పులతో తండ్రి సతమతం అవుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో వారికి ఉన్న అప్పులను తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయ్యా, మరి అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తున్నారో నష్టపోయిన స్థితిలో ఉన్నారో ట్రాన్స్ఫాలను లాభకరంగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా ఉద్యోగాల విషయంలో సహాయం చేయండి, ప్రమోషన్ విషయంలో సహాయం చేయండి. అదే విధంగా ట్రాన్స్ఫర్ విషయంలో వారు అనుకున్న ప్రాంతానికి వారు ట్రాన్స్ఫర్ అవునట్లుగా సహాయం చేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు. మీరే బిడ్డలకు తండ్రి మంచిగా తండ్రి సాటి అయిన సహకారాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా యవన బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. అయా మరి తండ్రి యవన బిడ్డలు ప్రభా చెడు వ్యసనాలకు బానిసలై తిరుగుతున్నారు ప్రభా. అయా ఎవరి మాట లెక్క చేయకుండా మంచేదో చెడోదో తెలియకుండా ప్రభా ప్రవర్తిస్తుండగా ప్రభా అయా మీరే చూస్తున్న దేవుడవు తండ్రి. వారిలో మార్పును దయచేయండి, వాక్యానికి లోబడే మనసును దయచేయండి, వాక్యాన్ని ప్రేమించే మనసును దయచేయండి, ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించే మనసు అయా మీ సన్నిధిలో బిడ్డలు నిలిచేటువంటి హృదయం వారికి మీరు అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి, ఉన్నతమైన స్థితిని బిడ్డకు మీరు దయచేయండి అయా. మరి నా తండ్రి వారిని మీ యొక్క దయలోను మనుషుల దయలోను ఎదుగునట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా దైవజనులు దీవించండి అయ్యా, సువార్థికులను బలపరచండి అయ్యా, మిషనరీస్ ని దీవించండి నా ప్రభా. అయా పరిచారకులందరికీ తోడుగా ఉండండి. వారు ఎక్కడైతే పరిచర్య జరిగిస్తున్నారో, ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో వారికి మీరు తోడుగా ఉండండి నా ప్రభా. అయా మీ మెండైన జ్ఞానము చేత ప్రతి బిడ్డను కూడా నింపమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులన్నిటిని తీసివేయండి ప్రభా. ముఖ్యంగా నా తండ్రి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలమును దయచేయండి నా ప్రభా. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి నా తండ్రి ఇంకా తండ్రి
దిగులుతో, వేదనతో, బాధతో కృంగిపోతున్న వారిని కూడా మీరు లేవనెత్తి అయ్యా మీరే బలపరిచి ఆశీర్వదిస్తారని నమ్ముతూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి, సమాధానము, నెమ్మది, ఐక్యతతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.